హాయ్ అండి. 'ప్రేమతో' 28వ భాగం వినండి. కిషోర్‌ని తీసుకువచ్చి స్టేషన్‌లో సునంద, విక్రాంతల ముందు కూర్చోబెట్టారు. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? ఎందుకు చంపావు సతీష్‌ని? మీ ఇద్దరి మధ్యన ఎక్కడ తేడా వచ్చింది? ఇవన్నీ మేము అడగక్కర్లేకుండా అన్నీ చెప్పు. నిజాయితీగా నువ్వు చేసిన తప్పులు ఒప్పుకుంటే నీకు శిక్ష తక్కువ పడే అవకాశం ఉంది. అంటే నువ్వు చెప్పకపోయినా మేము చెప్పిస్తావనుకో. కానీ నువ్వు అంతవరకు తెచ్చుకోవు అనుకుంటున్నాను అంది సునంద. నాకు సతీష్‌ని ఒక ఫ్రెండ్ పరిచయం చేశాడు. నేనతన్ని చంపలేదు. ముందు ఈ విషయం మీరు నమ్మండి. నిజంగానే నేను సతీష్‌ని చంపలేదు. ఏం జరిగిందో మీకు చెప్తాను. ఒకరోజు సడన్‌గా మా తమ్ముడు లావణ్యని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. మా నాన్న పరువు, పరువు అని అందరూ చూస్తారని లోపలికి రానిచ్చాడు. నాకు మా అమ్మకైతే అస్సలు నచ్చలేదు. ఏదో రకంగా దాన్ని బయటికి పంపించేయాలి అనుకున్నాం. ఏవేవో పిచ్చి పనులు చాలానే చేశాం కానీ ప్రయోజనం లేదు. ఒకరోజు వాళ్ళ తండ్రి, అన్న ఇద్దరూ వచ్చినప్పుడు తను వాళ్ళని కొట్టింది. అప్పుడు కొంచెం భయమేసింది. కానీ మా అమ్మ అయితే ఆ తర్వాత ఇంకా గట్టిగా ఫిక్స్ అయింది. దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని. మొత్తానికి ఏదో గొడవ జరిగింది. వాళ్ళిద్దరూ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయారు. మా తమ్ముడు మమ్మల్ని నమ్మలేదు. దాన్నే ఎక్కువ నమ్మాడు. దీనికి మా నాన్న చాలా హర్ట్ అయ్యారు. అమ్మ కూడా. కానీ నాన్న కొంచెం పరువు అంటే ఎక్కువ పాకులాడతారు. దాంతో బాగా హర్ట్ అయ్యారు అన్నాడు. అంటే నువ్వు కూడా మీ నాన్న హర్ట్ అవ్వడం వల్లే ఏదైనా చెయ్యాలి అనుకున్నావా? వాళ్ళ నాన్న హర్ట్ అయినందుకే మానస్ కూడా నీతో కలిశానంటూ కథ చెప్పాడు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. ఇద్దరూ కూడబలుక్కున్నారు కదా, దొరికితే ఏం చెప్పాలో అంది సునంద. అలా అని కాదు మేడం. నేను బిజినెస్ చేయాలనుకున్నాను. అమ్మ నాన్నని అడిగితే వాళ్ళు ఎప్పుడూ నాకు హెల్ప్ చేయలేదు. వాడు చదువు కోసమైతే బాగానే ఖర్చు పెట్టేవారు అన్నాడు కిషోర్. అంటే నువ్వు చదువుకోలేదా, నిన్ను చదివించలేదా అన్నాడు విక్రాంత్. అంటే చదివించారనుకోండి, కానీ వాడు ఇంజనీరింగ్ చేశాడు. వాడు మంచిగా లైఫ్లో సెటిల్ అవుతాడు. నేనేం చేశాను? ఓన్లీ డిగ్రీయేగా. అంటే తప్పు నాది కూడా ఉంది. నాకు చదువెక్కేది కాదు. నాకు మార్కులు తక్కువగా వచ్చాయి. అలా అని ఫెయిల్ అవ్వలేదు. కానీ మా నాన్నకి ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటేనే చదువుతున్నట్టు. నాలాంటి అత్యవసర మార్కులు తెచ్చుకుంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం శుద్ధ దండగా అని ఆయన నమ్మకం. అందుకనే ఇంజనీరింగ్లో జాయిన్ చేయడానికి ఇష్టపడలేదు. సురేష్ పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు. అంటే ఒక రకంగా వాళ్ళకి విలువ లేదు. అయినా వాడంటేనే ఇష్టం. మామూలుగా అయితే నా భార్య వాళ్ళ పిన్ని కూతురు ఉంది. తననిచ్చి పెళ్లి చేస్తే వీడు మాతోటే ఉండును. ఎన్నోసార్లు ఆ విషయం ఇంట్లో ప్రస్తావించాను కూడా. వాడి పెళ్లి చేసేసుకుని వచ్చినా ఈజీగా ఒప్పేసుకున్నారు. అసలు అలా చేద్దామనుకున్నాము, వీడిలా చేశాడు అని కూడా అనలేదు. అలా చేసుకుని ఉంటే మా సురేష్నే పార్ట్నర్గా చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనుకున్నాను. వాడు పెళ్లి చేసుకుని రావడం, ఆ అమ్మాయి వీడిని బయటికి తీసుకువెళ్ళిపోవడంతో నా ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయ్యాయి. కానీ బయటికి వెళ్ళిన వాడు బయట ఉండిపోతే ఈ ఆస్తి అంతా నాకే ఉంటుంది కదా అనుకున్నాను. ఒకసారి సురేష్ని కలిశాను. బిజినెస్ కోసం బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాను, నువ్వు కూడా వచ్చి సంతకం చేయాల్సి ఉంటుంది అన్నాను. దానికి వాడు, నువ్వు తిన్నగా బిజినెస్ చేస్తావని నమ్మకం నాకు లేదు. అప్పటి నుండి బిజినెస్ బిజినెస్ అంటూ తిరుగుతున్నావు. ఈ పాటికి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా మా ఎవరి సంతకాలు అక్కర్లేకుండా నువ్వే నిలబడగలిగేవాడివి. ఎప్పుడు చూసినా పెద్ద ఎత్తున పెడదామనే ఆలోచనే కానీ చిన్నగా స్టార్ట్ చేసుకుని డెవలప్ చేసుకుంటూ వెళ్దామనే ఆలోచన లేదు. నువ్వు ఇలా ఆలోచిస్తావు కనుకే నాన్న నీకు ఎప్పుడూ సపోర్ట్ చేయరు అన్నాడు. ఆ మాటలకు నాకు చాలా కోపం వచ్చింది. అవునరా, నువ్వంటే కాకాపడుతూ నాన్న వెనక అమ్మ వెనక తిరుగుతావు. అందుకని నీ మాట వింటారు. నాకు అలా కాకాపడ్డం చేత కాదు. ఉన్నది మొహమ్మే చెప్తాను. అందుకే నేనంటే వాళ్ళకి నచ్చదు అన్నాను. ఉన్నది మొహమ్మే చెప్పావురా నువ్వు? ఒక్క మాట చెప్పు. నువ్వు ఇంటర్ చదువుతున్నప్పుడు నాన్న ఏం చెప్పారు? మార్కులు ఖచ్చితంగా 50% పైన తెచ్చుకుంటేనే జాయిన్ చేస్తాను అన్నారు. కానీ నువ్వు దాని మీద దృష్టి పెట్టావా? నువ్వు కష్టపడుతూ ఒకవేళ మార్కులు రాలేదంటే ఓకే. నువ్వు చదువుతున్నట్టుగా నాన్నకి ఎప్పుడైనా కనిపించావా కనీసం? ఎప్పుడు చూసినా తిరగడమే. కాలేజీ నుండి వచ్చిన వెంటనే తినేసి మళ్ళీ వెళ్ళేదే. ఫ్రెండ్స్తో తిరిగి తిరిగి రాత్రి వచ్చేది. ఆయన నిన్ను చదివించాలంటే ఆయనకు నమ్మకం కలగాలి. వీడు చదువుతాడు అని. నీ మీద నమ్మకం లేదు. దానికి నేనేం చెయ్యను అన్నాడు. నా లోన్ కోసం వాడు రావడానికి సిద్ధంగా లేడు. కానీ దాన్ని సూటిగా చెప్పకుండా నన్ను తక్కువ చేసి మాట్లాడడంతో నాకు చాలా కోపం వచ్చింది.
అప్పుడు అనిపించింది, చదువు అయిన వెంటనే ప్లేస్మెంట్లో జాబ్ తెచ్చుకున్నాడు, వెంటనే పెళ్లి చేసేసుకున్నాడు. వీడికి ఫెయిల్యూర్ అంటే ఏంటో చూపించాలి. వీడిని తన భార్యతో ఎలా అయినా విడగొట్టేయాలి. అప్పుడు మళ్ళీ వీడు ఇంటికి రావాలి. వీడికి అన్ని సక్సెస్లు దగ్గరకు వచ్చేస్తుంటే కష్టం విలువ తెలియట్లేదు. భార్య వదిలి వెళ్ళిపోవాలి, వీడు బాధపడాలి. అది నేను చూడాలి అనుకున్నాను. సతీష్ పరిచయం అయిన తర్వాత నా ఆశలకు దారి దొరికినట్టు అయ్యింది. సతీష్తో పర్సనల్గా మాట్లాడాలి అని నా ఫ్రెండ్ వెళ్ళిపోయాక అతనితో కూర్చున్నాను. ఎవరూ లేకుండా మేమిద్దరమే కూర్చున్నాం. ఇప్పుడు చెప్పు, ఎలా విడగొట్టాలి అనుకుంటున్నావు అన్నాను. నా ప్లాన్ నాకుంది. నేను ఆల్రెడీ ఆ అమ్మాయిని చూశాను. నేనే విడగొడతాను. ఇలాంటి దాంట్లో నాకు అనుభవం ఉంది. కాకపోతే విడగొట్టాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. మంచి చేసుకుని వాడుకునేవాడిని అంతే. ఇప్పుడే మీకు ఉపయోగపడుతుందని మీతో చేతులు కలపడానికి ఇష్టపడ్డాను. దానికి తోడు ఎంతో కొంత మీరు డబ్బులు కూడా ఇస్తారు కదా అన్నాడు. అంటే పూర్తిగా డబ్బు కోసమే చేస్తున్నాను అంటావు అన్నాను. అంతే కదా సార్, ముందు వృత్తి, ఆ తర్వాతే ఏదైనా అన్నాడు. ఎలా చేస్తావో తెలీదు. వాళ్ళు మా ఇంటికి రాకూడదు, కానీ విడిపోవాలి. మా తమ్ముడు మా ఇంటికి వచ్చేయాలి అన్నాను. దానికి సతీష్, ఏంటి విడిపోవాలంటారు, వాళ్ళు మళ్ళీ మీ ఇంటికి రావాలంటారు, విడిపోవాలంటే పూర్తిగా అర్థం కాలేదు అన్నాడు. అర్థం కాకపోవడానికి ఏముంది? నిజాయితీగా చెప్పాలంటే వాడు సంతోషంగా ఉండడం నాకు నచ్చలేదు. మంచి ఉద్యోగం, కోరుకున్న భార్య, స్వేచ్ఛైన జీవితం ఇవన్నీ లేకుండా మా తమ్ముడు నా కళ్ళ ముందు తిరుగుతుంటే చూడాలనుంది అన్నాను. ఇంత కోపం మనసులో పెట్టుకుని, ఏంటి మీరు మీ తమ్ముడు మళ్ళీ మా ఇంటికి రావాలని కోరుకుంటున్నారు? తమ్ముడు లేకపోతే ఆస్తి మొత్తం మీదే కదా అన్నాడు సతీష్. అలాంటి పనేం చేయకు, చంపడం లాంటి వద్దు. వాడికి సంతోషం దూరం చేస్తే చాలు. అప్పుడు వాడికి నా బాధ తెలిసి వాడు నా మాట వింటాడు అన్నాను. నిజానికి నేను వాడు చనిపోవాలి అనుకోలేదు. వాడి సంతోషాలు అన్నిటినీ కోల్పోయి నా ముందు బికారిలా తిరగాలి అలా అనుకున్నానంతే. అది కూడా నన్ను అవమానించాడనే. వాడు మళ్ళీ ఇంటికి వచ్చేస్తే నేను ఏం చేయాలనుకున్నానో అవన్నీ చేసి నేను ఎదగాలనుకున్నాను. దానికోసమే సతీష్తో చేయి కలిపాను. ఎప్పటికైనా ఇలా నా నెత్తి మీదకి వస్తుందేమో అని అనుమానం మనసులో ఉంది. కానీ తమ్ముడిని సాధించాలనే పగ నన్ను అది పైకి రానివ్వకుండా చేసేసింది. సరే, మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలా. నాకు మాత్రం డబ్బులు కావాలంతే. మీకు మీ తమ్ముడు పత్రం కావాలి. మనిద్దరం బాగుపడాలంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదు, అంతే కదా అన్నాడు. ఒకటి మాత్రం నిజం, వీళ్ళకి ఏం జరిగినా జరగకపోయినా ఆ రోజు నుండి నేను వాడు బికార్లా నా ముందు తిరుగుతున్నట్టే ఊహించుకుని సంబరపడిపోయాను. మానసిక ఆనందం. అది నిజమయ్యే రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అలా సతీష్తో నా పరిచయం పెరిగి ప్రతిరోజు మాట్లాడుకునే స్థితికి వచ్చేసాం. ఒకరోజు ఫోన్ చేయకపోయినా నాకు స్థిమితం ఉండేది కాదు. ఫోన్ చేసి ఆ రోజు ఏమైందో తెలుసుకునేవాడిని. సతీష్, సురేష్, లావణ్యలతో ఏం మాట్లాడాడో, వాళ్ళని ఎలా ఏమార్చాడో, వాళ్ళిద్దరూ వీడిని ఎంత నమ్మారో ఇవన్నీ చెప్తుండేవాడు. ఆ మాటలు అడిగి పదే పదే చెప్పించుకునేవాడిని. సాధారణంగా సాయంత్రం బార్లో కలిసేవాళ్ళం. మందు కంటే సతీష్ మాటలే నాకు ఎక్కువ కిక్కిచ్చేవి. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.